హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే, ఈరోజు టాపిక్ అప్పులతో సతమతం అవుతున్నారా? అప్పు గురించే మాట్లాడుకుందాం. ఓకేనా? అప్పులతో సతమతం అవుతున్నారా? క్వశ్చన్ మార్క్. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ఏదో ఒక విధంగా ఒక 1 రూపీ లేదా 100 రూపీస్ 1000 నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత అప్పు కలిగి ఉంటాం. ఎంత చెట్టుకు అంత గాలి. ఉన్నతమైన వ్యక్తికి వాళ్ళకు కూడా క్రోస్లో ఉంటాయి, ల్యాక్స్లో ఉంటాయి, మళ్ళాంటి వాళ్ళకి థౌజండ్స్లో ఉంటాయి. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అయితే అప్పుతో సతమతం అవుతున్న మనము ఒకసారి మనకి ఎవరైతే అప్పు ఇచ్చారో, ఎవరైతే క్రెడిట్ ఇచ్చారో, ఖచ్చితంగా వాళ్ళ కాంటాక్ట్ నంబర్, వాళ్ళ కాంటాక్ట్ నుంచి కాల్ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా కాల్ లిఫ్ట్ చేయాలా, కనీసం రెస్పాండ్ అవ్వాలా. వెంటనే ఒక కాల్ మీకు డ్రైవింగ్లో లిఫ్ట్ చేయడానికి లేకపోతే వెంటనే మెసేజ్ పెట్టాలా. ఎప్పుడు కూడా వాళ్ళ కాల్ కట్ చేయటం కానీ, రెస్పాండ్ అవ్వకపోవటం కానీ, మెసేజ్ పెట్టకపోవటం కానీ, స్విచ్ ఆఫ్ చేయటం కానీ అలా ఉందనుకోండి, రేపొద్దున ఇంతకు మించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ పర్సనే నీకు క్రెడిట్ ఇవ్వాలనుకోండి, ఆ పర్సన్ నీకు అప్పు ఇవ్వాలనుకోండి, ఇవ్వడు. నీ నమ్మకాన్ని ఎప్పుడైతే కోల్పోతావో, నీ నమ్మకాన్ని, నీకున్న ఒక టైం లిమిట్ ఇస్తాడు, ఆ టైంని ఎప్పుడైతే కోల్పోతావో ఇంకా ఎప్పటికీ నీకు అప్పు దొరకదు, నీకు క్రెడిట్ దొరకదు. గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా మనకు అప్పు ఇచ్చే వ్యక్తిని గౌరవంగానే చూడాలి. ఎందుకంటే మన ఆపదలో అతను ఆదుకున్నాడు. ఒక ఆపదలో ఒక ఫైనాన్స్ కంపెనీ ఆదుకుంది, ఒక ఆపదలో ఒక బ్యాంకు మనల్ని ఆదుకుంది. కాబట్టి అది ఏదైనా కావచ్చు, క్రెడిట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలా, రిప్లై ఇవ్వాలా, కాల్ చేయాలా, మెసేజ్ పెట్టాలి, బట్ వాళ్ళు రిక్వెస్ట్ చేయాలా. బట్ మీరు 1, 2 ఒక టైమింగ్ చెప్తారు, ఒక డేట్ చెప్తారు, ఆ డేట్ లోపల మ్యాక్సిమం ట్రై చేసి ఇవ్వటానికి ప్రయత్నం చేయాలా. తప్పుకోవద్దు. నీ వాల్యూ పోతుంది, నీ ఫ్యామిలీ వాల్యూ పోతుంది, నువ్వు ఒక దోషిగా ఉంటావు. రేపొద్దున నీ సిబిల్ డౌన్ అయిపోతుంది, నీకు రేపొద్దున ఎటువంటి లోన్ దొరకదు, ఎటువంటి అప్పు దొరకదు. గుర్తుపెట్టుకో. దయచేసి ఎవరైనా సరే ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి, కాల్ లిఫ్ట్ చేయాలి, మెసేజ్ అన్నా పెట్టాలి, వాట్సాప్లో మెసేజ్ అన్నా పెట్టాలి. ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వకుండా, రిప్లై అవ్వకుండా మనం తప్పించుకొని తిరుగుతూ ఉన్నాం అనుకోండి, ఏదో ఒక రోజు మళ్ళీ మనకి ఇంటికి వస్తాడు, మనం దొరుకుతాం. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఆ చిన్న విషయం గురించి, ఆ చిన్న అప్పు గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. వాడు ఎప్పుడు వస్తాడు ఆమె ఇంటికి, ఎప్పుడు కాల్ చేస్తాడు, ఏ నెంబర్ నుంచి కాల్ చేస్తాడు, ఈ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. వాటి గురించి మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏదేదో చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడితే బీపీ షుగర్లు వచ్చేస్తాయి. ఆ టెన్షన్కి ఇంకేదేదో నువ్వు మనస్ఫూర్తిగా నీ యొక్క కాన్సన్ట్రేషన్ చేయలేవు, నీ వర్క్ మీద, నీ బిజినెస్ మీద, నీ జాబ్ మీద. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎవరైనా క్రెడిట్ తీసుకున్న వాళ్ళు అవతల నుంచి కాల్ వస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఇంకొక మ్యాటర్ ఏంటంటే, ఆన్లైన్లో మీకు ప్లే స్టోర్లో చిన్న క్రెడిట్ ఉంటాయి కదా, ఫైనాన్స్వి, లోన్స్ ఇస్తామని, ఆ యాప్స్లో ఖచ్చితంగా మీరు లోన్స్ తీసుకోవద్దు, మీరు క్రెడిట్ తీసుకోవద్దు. తీసుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. ఒక వీక్లోనే వెంటనే వాళ్ళకి అమౌంట్ మళ్ళా రీపేమెంట్ చేయాలా, అది మనం చేయలేం. కొంచెం టైం కూడా వాళ్ళు ఇవ్వరు, 2 వీక్ టైం ఇవ్వరు. దయచేసి సివిల్ రిపోర్ట్ పోతుంది, మన కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, మన ఐడి కార్డు, మన పాను, ఆధారు, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని దగ్గర ఉంటాయి. రేపొద్దున అన్ని విషయాల్లో వాళ్ళు బ్లాక్మెయిల్ చేసినప్పుడు నువ్వు టెన్షన్ పడతావు, నువ్వు ఏదేదో చేసుకోవాలనుకుంటావు, సూసైడ్ చేసుకునే ఆలోచన కూడా నీకు వస్తుంది. దయచేసి ప్లే స్టోర్లో, ఆన్లైన్లో యాప్స్ ద్వారా మీరు అప్పులు తీసుకోవద్దు, క్రెడిట్ తీసుకోవద్దు. దయచేసి గుర్తుపెట్టుకోండి. అవి వీక్స్లోనే కట్టాలి. ఒకవేళ తీసుకోకపోతే మన కాంటాక్ట్స్కి, మన రిలేషన్కి, మన కాంటాక్ట్స్కి, మన ఫోన్ కాంటాక్ట్స్ అందరికీ వాళ్ళు కాల్ చేసి దమ్దం చేస్తారు. వాళ్ళు కాల్ చేసి నెగిటివ్గా మాట్లాడతారు. మన వాల్యూ పోతుంది, మన ఫ్యాష్ వాల్యూ పోతుంది, మనం ఫీల్ అవుతాం. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో యాప్స్ ద్వారా మీరు క్రెడిట్ తీసుకోవద్దు. దయచేసి నా రిక్వెస్ట్. ఇంకేదన్నా మీరు పర్సనల్గా కానీ, మీరు ఆఫీస్ పరంగా కానీ, వేరే ఫైనాన్స్ కంపెనీస్ కానీ, లేకపోతే ఇంకా మీకు పర్సనల్గా మీ ఫ్రెండ్స్ ద్వారా తీసుకున్నప్పుడు చెప్పిన టైంకి ఇవ్వటం నేర్చుకోవాలి.
అది నేర్చుకోకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇంతకన్నా పెద్ద సమస్య వచ్చినప్పుడు మనకు అప్పు ఇచ్చేవాడే ఉన్నాడు, మనకు క్రెడిట్ ఇచ్చేవాడే ఉన్నాడు. దయచేసి ఇది నేర్చుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే నీ వాల్యూ పోతుంది, నీ విలువ పోతుంది, నీ క్యారెక్టర్ దెబ్బతింటుంది. నీకు సమాజంలో, సొసైటీలో, ఇంటి దగ్గర, చుట్టుపక్కల అంతా కూడా నీ వాల్యూ తీసేస్తారు వాళ్ళు. దయచేసి గుర్తుపెట్టుకోండి. అప్పు ఇచ్చిన వాళ్ళు కాల్ చేస్తే, క్రెడిట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కాల్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇవ్వటం మానవ ధర్మం. నీ ఆపదలో వాళ్ళు కాపాడారు, నీ అవసరతను తీర్చారు, నీ అవసరతలో వాళ్ళు ఉపయోగపడ్డారు. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జెపి.